సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వెళ్ళారు. అంటే పార్టీకి లాభం అంటారా నష్టం అంటారా? ఇప్పుడైతే కాంగ్రెస్ హవా నడుస్తుంది కదా. అంటే దాన్ని మీరు సమర్థిస్తారా? అంటే పార్టీ చేంజ్ అవ్వడం సమర్థిస్తారా? ఇక పార్టీ అంటే ఇప్పుడు రూలింగ్ అదే ఉంది కదా. ఒక దిక్కు రంజిత్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వెళ్ళారు. ఇంకోవైపు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బీజేపీకి వచ్చారు. సో ఇద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇప్పుడైతే కాంగ్రెస్ గెలిచే వస్తుంది. సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరడం మీరు సమర్థిస్తారా? సమర్థిస్తాం. ఎందుకని? ఇప్పుడు ఉన్నాయని పార్టీలు ఉంది కాబట్టి ఆయన పోయింది కష్టం. ఆయన ఎవరు రంజిత్ రెడ్డి మా దగ్గర కొంచెం మేము పోయిన పనులన్నీ బాగానే చేసాం. మేము ఎక్కడ పోయినా ఎంత దూరం పోయినా కానీ కాదనకుండా మాకు వర్క్ ఇచ్చి పనులు చేసాం మాకు పోతే, అందుకని సమర్థిస్తాం. సో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు బీజేపీ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. సో ఇది పార్టీకి లాభం అంటారా నష్టం అంటారా? మా పార్టీకి అయితే ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీకి లాభమే. ఆయన పోయింది ఏమి చేయడు, ఆయన చేసింది ఏమి లేదు. ఆడ మేము ఎవరైనా ఏదన్నా ప్రాబ్లం పోతే ఏం సమర్థించాడు. ఆయన పోతే మాకు తెలియదు అంటాడు, ఇక్కడ చెప్తాడు, అక్కడ మాకు ఎవరని చెప్పాడు. ఒకవైపు ఈ రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరారు, మరోవైపు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. సో ఇది ఇద్దరిలో ఎవరు గెలుస్తారంటారు? రంజిత్ రెడ్డి గెలుస్తాడు. ఎందుకని రంజిత్ రెడ్డి గారు? సర్వేల ప్రకారం మేము పోయినా ప్రతి ఒక్కరు ఎవరు చిన్న పిల్లగాడు పోయినా కానీ ఆయన సమర్థిస్తాడు, పిలుచుకొని దగ్గర పిలుచుకొని మాట్లాడతాడు. అది కాదు ఇది కాకుండా మాట్లాడతాడు. మాట్లాడి సరే ఏదైనా పని చేయాలనుకుంటే సరే చేద్దాం. దానికి ఏదో మేము మొన్ననే పోయినా మా ఊరు నుంచి మా బ్లడ్ క్యాన్సర్ వచ్చిన పిల్లగాని దగ్గర పోతే 4 లక్షల రూపాయలు చెక్ ఇచ్చారు మాకు. మళ్ళీ మా కొడుకు గురించి పోతే 2 లక్షలు ఇచ్చారు మాకు. అందుకని మేము ఏమంటే పోయిన వాళ్ళకి బాధ ఉన్న వాళ్ళకు వ్యక్తిగత సమర్థించి పంపిస్తాడు. సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి చేరారు. సో దీన్ని మీరు సమర్థిస్తారా? ఓకే, సమర్థిస్తామండి. ఎందుకని? కొండా విశ్వేశ్వరరెడ్డి వల్ల ఏముంటుందంటే మాకు అతనికి మేము క్యాండిడేట్ వెళ్ళామంటాడు, మాకు పరిచయం ఉన్నాడు, వీళ్ళు ఎవరైతే వీళ్ళతో మాకు ఏం అవసరం లేదన్నట్టు ఆలోచనతో ఉంటాడు. మాకు రంజిత్ రెడ్డి వల్ల ఏముంటుందంటే మనకు పలానా వాళ్ళు మన వాళ్ళు చూసుకోవాలి, మనం చూసుకోవాలి, మన కార్యకర్తలు అనే ఆలోచనతో ఆయన చూసుకోవడం. అదే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు పార్టీని విడిపోయి అంటే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. అది పార్టీకి లాభం అంటారా నష్టం అంటారా? మాకైతే రంజిత్ రెడ్డి వల్లనే బాగుంటుంది సార్. కొండా విశ్వేశ్వరరెడ్డి మాకు వెళ్ళాలంటే ఏమీ తెలియదు. ఓకే. సో ఒకవైపు రంజిత్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వెళ్ళారు, మరోవైపు నుండి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బీజేపీకి వెళ్ళారు. సో ఇద్దరు ఎవరు గెలిచే అవకాశం ఉందట? రంజిత్ రెడ్డి అయితే మూమెంట్ అయితే బాగానే ఉంది సార్. ఎందుకని రంజిత్ రెడ్డి గారు? రంజిత్ రెడ్డి ఏమన్నట్టు ప్రజలలో ఉంటాడు. ఎప్పుడు చూసినా ఎప్పుడు ఏమైనా కాల్ చేసినా కానీ కాల్ రిప్లై చేయడము, ఇంకోటి ఏంటంటే పలానా ఆపతుందంటే మూడేది దాన్ని ఆదుకోవాలని చేయడం, దానివల్ల కూడా ఉంటుంది రంజిత్ రెడ్డి వారికి. ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. సో అది మీరు ఎంతవరకు సమర్థిస్తారా మీరు? సమర్థిస్తున్నాం. ఎందుకని? ఎందుకంటే ఆయన ఇప్పటిదాకా సిట్టింగ్ ఎంపీ ఉండే మంచి పనులు చేసిండు అన్ని. ఇప్పుడు మన కాంగ్రెస్లోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గెలిచి కూడా ప్రజలకు మంచి పాలన అందించే అవకాశం ఉంది కాబట్టి సమర్థిస్తున్నాను. సో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. సో ఇది పార్టీకి లాభం అంటారా నష్టం అంటారా? పార్టీకి నష్టం ఏం లేదు, లాభమే. ఎందుకంటే ఆయన ఉన్నా కానీ అంతంతనే ఉండే. ఇప్పుడు వెళ్ళిపోవడం కూడా మంచి పని అయింది. ఆయన వెళ్ళిపోవడం వల్ల ఈయన వచ్చిండు కాబట్టి ఈయన గెలిస్తే కూడా మంచిగా ఉంటుందని. ఒకవైపు రంజిత్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళారు, మరోవైపు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. సో ఇద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? రంజిత్ రెడ్డి గెలిచే అవకాశం ఉంది. ఎందుకని రంజిత్ రెడ్డి గారు? రంజిత్ రెడ్డి ప్రజెంట్ అది సిట్టింగ్ ఎంపీ కాబట్టి ఇప్పుడు కూడా మంచి పనులు చేసిండు సిట్టింగ్ ఎంపీ ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా గెలిస్తే మంచి చేస్తాడని మన నియోజకవర్గానికి తెలుసు కాబట్టి ఆయనకే ఎక్కువ ఓట్ల పడే అవకాశం ఎక్కువ ఉంది. సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరారు కదా. సో ఇది దానివల్ల పార్టీకి లాభం ఉంటుందా నష్టం ఉంటుందా? లాభం ఉంటుంది రంజిత్ రెడ్డి. ఎందుకని? మంచిగా చేస్తాడు ఆయన. ఇంతవరకు ఎంపీ గెలిచిండు, మంచిగా చేసిండు రంజిత్ రెడ్డి. అంటే ఆయన మారడాన్ని మీరు సమర్థిస్తారా? మారానికి అంటే అది ఇప్పుడు చేంజ్ చేయడం వల్ల అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళారు కదా, సమర్థిస్తారా? ఏదో మంచిగా చేస్తాం మీకు రంజిత్ రెడ్డికి. ఆయన కాంగ్రెస్ని ఓటు వేస్తాం మేము. ఒకవైపు రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళారు, ఇంకోవైపు నుండి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బీజేపీకి వెళ్ళారు. సో ఇద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? రంజిత్ రెడ్డి. ఎందుకని రంజిత్ రెడ్డి గారు? రంజిత్ రెడ్డి మంచి పనులు చేస్తాడు. కొండా విశ్వేశ్వరరెడ్డి అంటే ముందు టీఆర్ఎస్లో ఉంటే టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి పోయింది, బీజేపీకి ఇదైండు. 2-3 పార్టీలు మార్చాడు. ఈ రంజిత్ రెడ్డి అంటే అట్లా లేదు కదా. అది ఎందుకంటే రంజిత్ రెడ్డి ఇలా ఇది దమ్ము లేదా అంటే కాబట్టి కాంగ్రెస్లోకి వచ్చిండు. కాంగ్రెస్ మంచి డెవలప్ అవుతుంది.